హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకు ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ నేమ్ ఏంటంటే ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ లిమిటెడ్. ఓకే, ఇది ఏం నోటిఫికేషన్, పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, అలాగే ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ చెప్పే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ పోస్ట్ రిలీజ్ చేసిన వాళ్ళు ICSI వాళ్ళండి. అలాగే ఫస్ట్ డేట్ అసలు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 23rd July 2024 స్టార్ట్ అవుతుంది 6 PM దగ్గర నుంచి. అలాగే 6th August 2024 6 PMకి క్లోజ్ అవుతాయి. ఓకే, ఈ ICSIలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 590 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓకే, ఇదే వెబ్సైట్లో మీరు ఇది సెకండ్ టైం అప్లై చేయడం అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి 590తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. 590 రూపీస్ మ్యాండేటరీగా పే చేయాలి. అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసరికి లా అసిస్టెంట్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి లా అసిస్టెంట్ అండి. దీనికి ఎవరైతే LLB చదివారో అలాగే బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళు ఎలిజిబిలిటీ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ కేసెస్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఆర్బిట్రేషన్లో, సివిల్ అండ్ కాంట్రాక్ట్ లా, లేబర్ లా అండ్ సర్వీస్ మ్యాటర్స్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే వాళ్ళ డ్యూటీ ఏంటి, ఈ పోస్ట్ వాళ్ళకి వస్తే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆర్బిటర్ ట్రిబ్యునల్స్, జ్యుడిషియల్, క్వాసీ జ్యుడిషియల్ కోర్ట్స్లో వీళ్ళ తరపున కేసు డీల్ చేయాలండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 years. అలాగే శాలరీ వచ్చేసరికి 40,000 ప్లస్ EPF కూడా ఇస్తారు. తర్వాత ఎలా అప్లై చేయాలి, ఇక్కడ ఇచ్చిన హౌ టు అప్లై కరెంట్ జాబ్స్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్కి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. 590 రూపీస్తో అప్లికేషన్ ఫిల్ చేయాలి. హై స్కూల్, స్టార్టింగ్ హై స్కూల్ నుంచి హైయెస్ట్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ PG PhD దాకా చేశారనుకోండి, దాని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఎక్కడ చదివారు, ఏ కాలేజ్, ఎంత పర్సంటేజ్, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా పెట్టాలండి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మనకు పైన ఇచ్చారు కదా, ఎలిజిబిలిటీ 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి. అలాగే ఎలా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు అంటే ఎగ్జామ్ ఏమైనా పెడతారా, ఏ ప్యాటర్న్ ఈ పోస్ట్కి మనం సెలెక్ట్ అవ్వాలంటే దీంట్లో ఎగ్జామ్స్ ఏమి ఉండవండి. సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. అందులో స్క్రూటినీ చేసి వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పోస్ట్కి వాళ్ళ క్రైటీరియా ఉందా లేదా చూసి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. ఓకే, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఇక్కడే ఇంటర్వ్యూ, ఈ టైంలో ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈ టైంలో ఒరిజినల్స్ తెచ్చుకోండి అని ఇన్ఫామ్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ పోస్ట్ వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్ట్ ఇస్తారండి. ఇలాగే ఇంకా ఈ జాబ్ ఇలాగే లీగల్ జాబ్స్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.